గైస్ ఈ వీడియోలో ఓఎల్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఓఎల్ అంటే మీనింగ్ ఆర్డర్డ్ లిస్ట్ అని. ఇంతకుముందు మనం యువెల్ చూసాం కదా, ఇప్పుడు ఓఎల్ చూద్దాం. వెరీ సింపుల్ గైస్, ఓఎల్ ఓకేనా. ఓఎల్ అనేది ఫుల్ ఎలిమెంట్, సో మనము క్లోజ్ కూడా చేయాలి. అండ్ ఓఎల్ యొక్క మీనింగ్ ఏమంటే ఇక్కడ కామెంట్ చేస్తున్నా, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని, ఓకేనా. సేమ్ గైస్ ఇక్కడ యువెల్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఓఎల్ అని ఇచ్చా. యువెల్ అని ఇచ్చి దీని మధ్యలో ఏమి ఇచ్చా, ఎల్ఐఎన్ పెట్టా. సేమ్ దీనికి కూడా ఇలాగా ఎల్ఐఎన్ పెట్టి మనకు కావాల్సిన నేమ్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు. కాపీ పేస్ట్ అంతే. ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి ఒక్కటొక డిఫరెన్స్. అన్ఆర్డర్డ్ అయితే యువెల్ పెడతాం, ఆర్డర్ అయితే ఓఎల్ అని పెడతాం. దీని మధ్యలో ఇచ్చే ట్యాగ్స్ ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవి సేమే దీనికి కాపీ పేస్ట్ అంతే, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ చూద్దాం. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఓకే, ఈ స్టైల్ తీసేస్తున్నా, ఇలా ఇచ్చా కదా డిఫాల్ట్గా. సో అన్ఆర్డర్ లిస్ట్కి ఇలా ఇస్తే ఏం పడతాయి గైస్, డిస్క్ పడుతుంది. ఫస్ట్లో డిఫాల్ట్ డిస్క్ పడుతుంది, దాని తర్వాత ఇవి వస్తాయి. అలాగా ఆర్డర్ లిస్ట్కి ఫస్ట్లో మనం ఏం పడతాయో చూద్దాం. సో కంట్రోల్-S సేవ్ చేశాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. చూడండి దీనికి డిస్క్స్ పడ్డాయి, కానీ ఆర్డర్ లిస్ట్కి ఏం పడుతున్నాయి, 1 2 3 అని పడుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పా ఎందుకు దీన్ని ఆర్డర్ లిస్ట్ అన్నాం మనము. దీనికి ఒక ఆర్డర్ అనేది లేదు, 1 2 3 కానీ ఏబీసీ కానీ అలా ఏమీ లేదు, ఓన్లీ సింబల్స్ ఉన్నాయి. అందుకని మనం దీన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నాం. దీన్ని ఆర్డర్డ్ లిస్ట్ అంటున్నాం ఎందుకంటే దీనికి ఒక ఆర్డర్ ఉంది. 1 2 3 4 5 6 అని పడుతుంది, ఏబిసిడి అని పడుతుంది. నేను చూపిస్తాను అవి ఎలా పడతాయని. బట్ దీనికి ఒక ఆర్డర్ అనేది ఉంది, అందుకని మనం దీన్ని ఆర్డర్ లిస్ట్ అంటున్నాం. అంతే తేడా, ఇంకేమీ లేదు. ఇది 1 by 1 పడుతుంది, ఇది 1 by 1 పడుతుంది, అప్ అండ్ డౌన్, ఓకేనా. సో ఇంతకుముందు నేను ఇక్కడ ఈ డిస్క్ మాదిరి స్క్వేర్ సర్కిల్ పడాలంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ చూపించా ఇలాగా, అవునా కదా. సో అలానే మనకు ఈ ఓఎల్ కూడా మనము డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 పడాయి కదా, అలాగే మనము స్మాల్ ఏబీసీస్, క్యాపిటల్ ఏబీసీస్, రోమన్ నెంబర్స్ 1 2 3 ఉన్నాయి కదా, అలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఏం చేస్తాము అంటే ఈ స్టార్టింగ్ ట్యాగ్లో, ఓఎల్ అనే స్టార్టింగ్ ట్యాగ్లో ఒక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ నేమ్ అంటే టైప్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్మాల్ ఏ అని ఇస్తున్నా. ఇలా స్మాల్ ఏ అని ఇస్తే ఏమవుతుందంటే, సేవ్ చేస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ చేసా. ఏం జరిగింది గైస్, స్మాల్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాయి ఏబీసీ అని. ఇంకోటి ఇస్తే ఇక్కడ ఏమవుతుంది, డి అని ప్రింట్ అవుతుంది. ఇంకొకటి ఇస్తే ఈ అని పడుతుంది. సో ఇలాగ మనం ఈ టైప్లో ఏమి ఇవ్వాలంటే స్టార్టింగ్ యొక్క లెటర్ ఇవ్వాలి, అప్పుడు దీని కంటిన్యూషన్ మొత్తం ఇక్కడ పడుతుంది, ఓకేనా. సో మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నా, కింద వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఈసారి నేను స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ ఇస్తున్నా, ఓకేనా. సేవ్ చేస్తున్నా. కామన్ సెన్స్ వాడు చెప్పండి ఏమొస్తుంది ఇప్పుడు, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అని ఇలా పడుతుంది, ఓకేనా. సేమ్ అలానే నేను మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ 1 అని ఇచ్చా, ఏమొస్తుంది ఇప్పుడు, కామన్ సెన్స్ వాడండి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. డిఫాల్ట్గా 1 కాబట్టి ఇంతకుముందు 1 చూపించా, మీరు అలా ఎక్స్ప్లిసిట్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా 1 2 3 అని పడతాయి, ఓకేనా. అలానే మనకి ఇంకొకటి ఉంది, రోమన్ నెంబర్స్. మీరు మ్యాథమెటిక్స్లో చూసింటారు రోమన్ నెంబర్స్. సో ఈ రోమన్ నెంబర్స్లో క్యాపిటల్ రోమన్ నెంబర్స్ పడాలంటే క్యాపిటల్ ఐ ఇవ్వండి. సో కంట్రోల్-S ఇక్కడికి పోయి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇవే రోమన్ నెంబర్స్ 1 2 3 ఇలా పడతాయి. అదే నేను ఇక్కడ స్మాల్ ఐ ఇచ్చాను అనుకో, ఇక్కడ చూడండి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా, స్మాల్ ఐ ఇచ్చా, కంట్రోల్-S పోయి రీఫ్రెష్ చేస్తా. ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్లో పడతాయి. అంతే గైస్. ఆర్డర్ లిస్ట్లో అయితే మనకు ఇవి ఉన్నాయి, డిస్క్, స్క్వేర్, సర్కిల్, నన్ను. అదే వచ్చి అన్ఆర్డర్ లిస్ట్లో, ఆర్డర్ లిస్ట్లో అయితే మనకి ఏమున్నాయి అంటే ఇలా నెంబర్స్ 1 2 3 ఉన్నాయి, అండ్ దెన్ స్మాల్ లెటర్స్ ఉంది, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ దెన్ స్మాల్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి. అంతే, ఇంకేమీ లేవు దీని తర్వాత. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. దీని ఒక యాట్రిబ్యూట్ వచ్చి టైప్, దీని ఒక యాట్రిబ్యూట్ వచ్చి స్టైల్ అని ఇచ్చి, దీని లోపల మళ్ళీ లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ అని ఇచ్చి ఇక్కడ మనం కావాల్సిన సింబల్ ఇవ్వాలి, స్క్వేరా, సర్కిలా, నన్నా, డిస్క్ అని. సో ఇది గైస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. ట్యాగ్స్లో డిఫరెన్స్ ఏమి, ఒక్కటే ఒకటి, దీనికి యువల్ అని ఇస్తాం, దీనికి ఓఎల్ అని ఇస్తాం. దీని లోపల ఇచ్చేవి ఎల్ఐసే, దీని లోపల ఇచ్చేవి ఎల్ఐసే, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్డర్ లిస్ట్. ఇది కూడా గైస్ మనం రియల్ లైఫ్లో చాలా అంటే చాలా చోట వాడతాం. సో ఓఎల్, యువెల్ బాగా గుర్తుపెట్టుకొని చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి మీరు. యా.